పాతపట్నం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డిసేంత్ ఉన్నారు. పాలవలస కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్నటువంటి ఈ సంబంధం 5 దశాబ్దాలు. ఈరోజు నాన్నగారికి నివాళులు అర్పించడానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాకను మీ కుటుంబ సభ్యులు ఎలా తీసుకుంటారు? చాలా ఎఫెక్షనేట్గా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాలకొండ మా ఇంటికి రావడం, నాన్నగారికి నివాళులు అర్పించడానికి రావడం, ఇది మేము నిజంగా చాలా ఇంత చక్కనైనటువంటి బంధాన్ని మరి కీర్తిశేషులు జగనన్న గారి నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారితో మా నాన్నగారు పేరు కూడా రాజశేఖరం గారే, పాలవలస రాజశేఖరం గారికి ఉండేటువంటి బంధం, ప్రేమ, అభిమానం, ఆ గౌరవాన్ని మరి ఈ విధంగా ఈరోజు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా మరి మా నాన్నగారికి ఈరోజు వచ్చి నివాళులు జగనన్న అర్పించడం మేము చాలా 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 ఈ అనుబంధం మరింత ఆయన ఇచ్చే ఈ గౌరవాన్ని మేము చాలా ఆనందంగా, ఇది ఎంతో ఆరోగ్యవంతమైనటువంటి ఈ సిద్ధాంతాన్ని స్వాగతిస్తున్నాం. చూస్తే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా అనంతరం తన తనయునికి వచ్చిన కష్టంలో తండ్రే కాకుండా తనయులు కూడా అండగా నిలిచినటువంటి ఆ కృతజ్ఞత భావనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాన్నగారికి నివాళులు అర్పించడానికి రప్పించింది అనడంలో ఎటువంటి అతిశక్తి. చెప్పాను కదా, ఇది ఎంత గౌరవం, ప్రేమ, అభిమానం, ఇది ఆ అనుబంధం ఉన్న వాళ్ళకి మధ్యనే ఎఫెక్షన్స్ ఉంటాయి, అంతేగాని అందరికీ ఇవి సాధ్యం కాదు. ఇది ఈరోజు ఈ మారుమూల ప్రాంతం, ఈ మారుమూల గ్రామానికి మరి జగనన్న మరి రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఫ్రెండ్గా, మరి రాజశేఖర రెడ్డి గారి తాలూకా విధేయుడిగా, మరి రాజశేఖర రెడ్డి గారిని అత్యంతంగా అభిమానించేట మా నాన్నగారికి ఈరోజు నివాళులు అర్పించడం రావడం మేము చాలా చాలా